హై ఫ్రెండ్స్, ఈరోజు నేను సుజుకి డిజైర్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో సుజుకి డిజైర్ తీసుకోవాలా లేదా అనేది, ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ వర్షన్ 2024 వర్షన్ అయితే లాంచ్ అయింది. సో ఫేస్ లిఫ్ట్ వర్షన్లోని సేఫ్టీ రేటింగ్స్ అయితే చాలా బాగా వచ్చింది. 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చిన కారు. సో ఈ వెహికల్లోని అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒక జనరల్ ఓవర్వ్యూ అయితే నేను చెప్తాను. అందులో ఫస్ట్ డిజైన్కి వచ్చేసరికి డిజైన్ ఫ్రంట్ డిజైన్ నుంచి చాలా బాగా అనిపించింది నాకు. అదే బ్యాక్ డిజైన్ ఏదైతే ఉందో బ్యాక్ డిజైన్ నాకు కొంచెం టాటా పంచ్లా అనిపించింది. బట్ డిజైన్ అనేది సబ్జెక్టివ్ ఉంటుంది. బట్ లాస్ట్ మోడల్ కన్నా ఈ మోడల్ అయితే డెఫినెట్గా మంచి లుక్స్తో అయితే వచ్చిందని మనం చెప్పొచ్చు. అట్లనే ఇంటీరియర్స్ చూసినట్లయితే ఇంటీరియర్స్లో కూడా చేంజెస్ చేశారు. సో కొత్త స్విఫ్ట్ ఏదైతే లాంచ్ అయిందో దానికి కొంచెం సిమిలర్గా ఉండేలాగా అయితే లాంచ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోని 360 డిగ్రీ కెమెరా ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే ఉంది సన్ రూఫ్, అది కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇట్లా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సేఫ్టీ పరంగా చూసినట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD ఇలాంటి బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కార్లోనే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంజిన్ కనుక మనం చూసినట్లయితే పాత డిజైర్లోనే మనకి 1.4 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అయితే ఉండేది. ఇప్పుడు 1.3 లీటర్ Z సిరీస్ ఇంజిన్ అయితే ఇచ్చారు. సో ఇది కొత్త స్విఫ్ట్లో కూడా సేమ్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంజిన్ పరంగా నాకు నచ్చిన విషయం జనరల్గా అయితే సుజుకి వెహికల్స్లోని 4 సిలిండర్ ఇంజిన్ ఏదైతే చాలా రిఫైన్డ్ ఇంజిన్, మంచి పవర్ ఉండే ఇంజిన్స్. బట్ కాస్ట్ కటింగ్ చేయాలి లేదంటే వేరే ఫీచర్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇంజిన్ పరంగా అయితే చేంజెస్ తీసుకొచ్చారు. బట్ నా పర్సనల్ ఫేవరెట్ అయితే 1.4 లీటర్ ఇంజిన్, ఎందుకంటే చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉంటుంది. సో చాలా మందికి 1.3 లీటర్ ఇంజిన్ ఆప్షన్ అయితే నచ్చొచ్చు. సో నాకైతే 1.4 లీటర్ రిఫైన్మెంట్ పరంగా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. బట్ డ్రైవ్ చేసి నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేస్తాను. బట్ ఓవరాల్ గా మనం చూసినట్లయితే డెఫినెట్ గా డిజైర్ అనేది ఒక చాలా మంచి ప్యాకేజ్. సో లాస్ట్ వీక్ వీడియోలో టాప్ 15 వెహికల్స్ గురించి అయితే మాట్లాడాను. అందులో డిజైర్ అయితే ఉన్నది. సో డెఫినెట్ గా డిజైర్ కరెంట్ ఉన్న పొజిషన్ నుంచి టాప్ 5 లిస్ట్ లోకి అయితే వెళ్లే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లుక్స్ పరంగా కానీ, ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ మనం చూసినట్లయితే. సో ఇప్పుడు ఫైనల్ పాయింట్, డిజైర్ తీసుకోవాలా లేదా అని కనుక మనం ఆలోచించినట్లయితే నెక్స్ట్ హోండా ఎమేజ్ అయితే రిలీజ్ అవబోతుంది. సో హోండా ఎమేజ్ కూడా చాలా మంచి ఫీచర్స్, ఓవరాల్ గా మొత్తం బాడీ అన్ని పరంగా అయితే చేంజ్ అయ్యి వస్తుంది వెహికల్. సో ఈ వెహికల్ డెఫినెట్ గా మనం అయితే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే హోండా ఎమేజ్ కనుక 4 సిలిండర్ ఇంజిన్ ఆప్షన్ తో కనుక వస్తే, సో డెఫినెట్ గా నా ప్రిఫరెన్స్ వచ్చి హోండా ఎమేజ్ కే ఉంటుంది. హోండా ఎమేజ్ రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేయండి, ఒకవేళ మీరు డిజైర్ కొనాలని ఆలోచిస్తూ ఉంటే. సో డెఫినెట్ గా ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.